కరణం ధర్మశ్రీ గారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. కరణం ధర్మశ్రీ గారు, ముద్రగడ పద్మనాభం గారితో మీకున్నటువంటి అనుభవం, ఆయనలో ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి, ఒక రాజకీయ నాయకుడిగా ఆయన అందించినటువంటి సేవలు, వీటన్నిటిపైన ఏం చెప్తారు సార్? ఆయన ఒక పోరాట యోధుడండి. ఒక ఉద్యమ నేత, ఉద్యమ స్ఫూర్తికి ప్రదాతగా ఉన్నటువంటి ఒక కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేసినటువంటి దీటైన పోరాటం చేసినటువంటి ఏకైక ఉద్యమ నాయకుడండి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన రాజకీయ పార్టీలో, జనతా పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, వైసీపీ పార్టీలో కానీ రాజకీయ నేతగా ఉన్నప్పటికీ సామాజిక స్ఫూర్తితో తన సామాజిక వర్గం అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి సామాజికంగా కాపులు అంతా ఉన్నా చుట్టూ ఉన్నటువంటి ఆయన మీద వెనుకబడిన జాతులు కూడా చాలా మంది గౌరాని, యాదవ్ అని అలాంటి వాళ్ళు కూడా ఆయనకి స్ట్రాంగ్ ఫాలోవర్స్ ఉన్నారు సార్ కిల్లంపూర్లో. ఏదైనా రాష్ట్రంలో ఒక ఉద్యమయాత్రగా ఉద్యమానికి స్ఫూర్తిదాయకంగా ఉంది, ఉద్యమానికి ఊపిరి కాపులు రిజర్వేషన్ పోరాటంలో ఉద్యమానికి ఊపిరి ఎవరు అంటే ముద్రగడ అని చెప్పాలి సార్. చాలా మంది వారితో మీకున్నటువంటి అనుబంధంలో మీకు గుర్తున్నటువంటి సంఘటనలు ఏమైనా పంచుకుంటారా? ఉన్నాయండి, ఉన్నాయి. ఎందుకంటే రంగా చనిపోయినప్పుడు పాపనాడు మీటింగ్ వెళ్ళేటప్పుడు మేము కొంచెం అప్పుడు నేను డిగ్రీ చదువుతున్న టైంలో ఆయన అక్కడ చేసినప్పుడు మా చిన్న వయసులో పిల్లల్ని అరెస్ట్ చేస్తే నేను అరెస్ట్ అయినప్పుడు ఆయన స్ట్రాంగ్ గా ఇచ్చాడనమాట. ఇక్కడ అనకాపల్లి సిఐ గారికి స్ట్రాంగ్ గా ఇచ్చి పిల్లలు జీవితాలు పాడు చేస్తే మాత్రం అక్కడికి వచ్చి నిరాహార చేస్తాను అన్నారు. అందుకని తక్కువ మమ్మల్ని కేసు తట్టుకుని వదిలేశారు. అలాగే మొన్న తూర్పుగోదావరి జిల్లాలో తుని ప్రాంతంలో జరిగినటువంటి మీటింగ్ లో కూడా మమ్మల్ని నేను కూడా ఎక్స్క్యూజ్డ్ 18 కింద ఉన్నాను. అప్పుడు ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆయన గట్టిగా ఎంతైనా దిగుతాం, ఎంతకైనా దిగుతాం, కానీ మనల్ని ఇలాగ ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే మాత్రం ఇంకా రాష్ట్రంతో గొప్పలు పెడదాం అని చెప్పి జాతీయ స్థాయికి కాపు రిజర్వేషన్ ఇష్యూని జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారు సార్. అందుకని ఏదేమైనా అలాంటి వ్యక్తి కోల్పోవడం యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు కులస్తులే కాకుండా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కాపు బలిజ ఒంటరి సంబంధించినటువంటి కాపు జాతి అంత కూడా స్వల్ప సముద్రంలో ఈ రోజు ఉందండి. అంటే ఈ రోజు ఆ రంగాల రాష్ట్ర స్థాయిలో కాపుల కోసం తీవ్రమైనటువంటి పోరాటం చేసి కాపు రిజర్వేషన్ పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ఎవరంటే ముద్రగడ పద్మనాభం. అలాగే కాపుల నేతగా రాష్ట్ర స్థాయిలో ఒక మొండితనంతో ముందుకెళ్ళినటువంటి పట్టుదలతో ఉన్నటువంటి నాయకులు ఎవరంటే వంగవీటి రంగా. ఇద్దరినే చెప్పుకుంటారు సార్. తర్వాత మిగిలినటువంటి వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది పెద్దలు చేగొండ రామజోగి గారు అవ్వచ్చు, లేదా గురువారు గున్నారు గారు అవ్వచ్చు, మిరియాల వెంకటరావు గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ముందుకు అడుగు వేసినటువంటి పెద్దలండి వాళ్ళంతా. ఈ రోజు అందుకని మాకు కాపు సామాజిక వర్గానికి చేరని లోటు. సో అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యాం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవచ్చు, లేదు ఒక మంత్రిగా 2 సార్లు మంత్రిగా పనిచేయచ్చు. చెన్నారెడ్డి హయాంలో కానీ, ఎన్టీ రామారావు హయాంలో కానీ పనిచేసిన మాట కోసం నిలబడి మంత్రి పదవిని త్యజించి, సునాయాసంగా త్యజించి, ఎన్టీ రామారావుతో విభేదించి బయటకు వచ్చి ఆయన మాట అన్నారంటే మాటే తప్ప మాటే ఆయనకి ఇది, ఆయన మాట చెల్లుబాటు అవ్వాలి అని నిశ్చితంగా, నిస్వార్థంగా, నిజాయితీగా కాపుల కోసం ఒక మాట మీద నిలబడినటువంటి ఏకైక వ్యక్తి రాష్ట్రాల్లో ఎవరున్నారంటే ముద్రగడ పద్మనాభం గారు. మరి పద్మనాభం గారు ఎప్పుడూ ఆయన ఆత్మసాధన చేకూరాలని, మళ్ళీ ఆయన ఆశయ సాధన కోసం కాపు సోదరులందరూ కూడా పునరాంకితమై పనిచేసి ఆయన ఘనమైన నివాళులు ఆ విధంగా అర్పించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. రైట్, థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.